అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది పౌలు గారి మూడో ప్రయాణం. పౌలు గారి మూడో ప్రయాణం 53 AD నుంచి 57 AD వరకు జరుగుతుంది. టోటల్ వారి ప్రయాణం మొత్తం 4 years అవుతుంది. వారి మెయిన్ స్టే వచ్చేసి ఎఫెస్లో ఉంటుంది. వారు అక్కడ 3 years ఉంటారు. వారు 2700 నుంచి వెళ్ళి 3000 kilometers దాకా వారు ప్రయాణం చేస్తారు. వారు స్టార్టింగ్ సిరియాలోని అంత్యోకా నుంచి వెళ్ళి వారు ప్రయాణిస్తారు. అక్కడ నుంచి వారు టర్సూస్కి వెళ్తారు. టర్సస్ నుంచి వెళ్ళి దెర్బే వెళ్తారు. దెర్బే నుంచి వెళ్ళి ఇకోనియా మీదుగా వెళ్ళి లుస్త్రాకి చేరుకుంటారు. అక్కడ నుంచి వెళ్ళి పిసిదియాలోని అంత్యోకాకి చేరుకుంటారు. వారు అక్కడ నుంచి వెళ్ళి గలతియా అనే పట్టణానికి వెళ్తారు. అక్కడ నుంచి 225 kilometers ప్రయాణించి ఎఫెసుకు వస్తారు. ఎఫెసులో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం ఇచ్చిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా బాప్తిస్మం ఇస్తారు. అక్కడ స్కెవయో అని ఒక ఆయన దయ్యం పట్టినవాడు ఉంటే ఆయన దయాలు విడిపించడానికి వెళ్ళినప్పుడు మాంత్రికులు వస్తారు. వాళ్ళు మాంత్రికులను చూసిన స్కెవయో అంటారు, నేను పౌలుని ఎరిగి తిని ప్రభు అయిన యేసుని ఎరిగి తిని మధ్యలో మీరెవరు అని మాంత్రికులతో అనగా వారు తమ తాంత్రిక పుస్తకాలను కాల్చివేస్తారు. అక్కడే వారు తురన్ను అనే పాఠశాలలో 2 years వరకు బోధిస్తారు. అక్కడ అప్తమి దేవి అనే దేవతకు వారు వెండి గుళ్ళను తయారు చేసి దాన్ని పూజిస్తారు. ఇదే ఆ ఎఫెసీ సంఘం. అక్కడి నుండి వాళ్ళు త్రోయాకి వెళ్తారు. త్రోయా నుండి మళ్ళీ ఫిలిప్కి వెళ్తారు. ఫిలిప్ నుండి మళ్ళీ తెసలోనికాకి వెళ్దాం అనుకుంటే అక్కడ యూదులు ఉన్నారు అని తెలిసి మళ్ళీ త్రోయాకి వస్తారు. అక్కడ 5 to 7 days ఉంటారు. అక్కడ పౌలు గారు రాత్రి బోధించేటప్పుడు ఐతుకు అనే యువకుడు పౌలు గారు బోధిస్తూ ఉండగా రొట్టె విరుస్తూ ఉండగా అతను పడుకొని ఉంటాడు. అతను 3వ అంతస్తు నుంచి వెళ్ళి పై నుండి కింద పడి మరణిస్తాడు. అయినా కానీ పౌలు గారు ఆయనను మరలా తిరిగి లేపుతాడు. త్రోయ నుంచి మళ్ళీ ఫిలిప్కి వచ్చి ఫిలిప్ నుంచి వెళ్ళి తెసలోనికాకి వస్తారు. తెసలోనికా నుంచి బెరియా సంఘంకి వస్తారు. బెరియా సంఘం వాళ్ళు పౌలు గారు చెప్పింది వింటూ అది బైబిల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి వారు పౌలు గారు చెప్పింది వినడమే కాకుండా మరలా ఒకసారి చదువుకునేవారు. అక్కడ నుండి వారు ఏథెన్స్కి వెళ్తారు. అక్కడ నుండి మళ్ళీ కొరింథీకి వెళ్తారు. అక్కడ నుండి మిలేతుకి వెళ్తారు. మిలేతు నుండి వెళ్ళి పటారాకి వెళ్తారు. అక్కడ నుండి వెళ్ళి కుప్రాకి వెళ్తారు. అక్కడ నుండి మరలా తూరు అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ వారు 7 రోజులు ఉంటారు. అక్కడ తమ వస్తువులు తీసుకొని 7 రోజులు అక్కడనే నివసిస్తారు. అక్కడ నుండి కైసరియా అనే పట్టణానికి వెళ్తారు. అక్కడ ఫిలిప్ తన 4 కూతుర్లను కలుసుకుంటాడు. ఫిలిప్ యొక్క 4 కూతుర్లు ప్రవచించేవారు. అక్కడ నుండి జెరూసలేంకి వెళ్తారు. థ్యాంక్ యూ.